మహాలక్ష్మి అష్టరూపాల్లో ధాన్యలక్ష్మి రెండవది. మొదటిది ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే ప్రాణం, ధాన్యలక్ష్మి అంటే ప్రాణం నిలబెట్టేది. అన్నం తినకపోతే ప్రాణం నిలబడుతుందా? నిలబడదు. అందుకని ధాన్యలక్ష్మిగా ఆమె అవతరించింది. ఆయురన్నం ప్రయచ్చది, అన్నం తింటుంటే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, ఆయుష్ బాగుంటుంది, వృద్ధి చెందుతూ ఉంటారు. అందుకని ఆమె వృద్ధి చేస్తుంది మనిషి. ధాన్యలక్ష్మి, సస్యలక్ష్మి, హరితలక్ష్మి అని 3 పేర్లతో పిలుస్తారు ఈమె. ఈమె వలనే అన్నము పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించబడుతుంది. పాడి పంటలు సంపదలు ప్రమాణంగా చెప్పబడుతున్నాయి. ఎవరైతే ఈ మహాదేవిని భక్తియుక్తంగా ఆరాధిస్తారో వారు అనూహ్యమైన పాడి పంటలను పొందుతారు. ఇంట్లో ఎప్పుడు ధాన్యానికి లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు. ఏదంత కష్టం ఉన్నా తిండికి లోటు ఉండదు. ఎవరైతే ఈమెను తక్కువగా చూస్తారో వారు చాలా కష్టంగా పాలవుతారు. ఈమె కూడా అభిమానవతి. మహాలక్ష్మి ఏంటి అంటే అభిమానవతి. ఆమె ఎవరైనా ఒక మాట అంటే దూషిస్తే తట్టుకోలేదు, వెంటనే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంది. అది ఏ రూపమైనా సరే. చాలా కాలం పూర్వము కోసల రాజ్యంలో దశరథుడు అనే మహారాజు పాలించేవారు. అతని కాలంన 12 వర్ష క్షామం రానున్నదని తెలుసుకొని అందులో శనిగ్రహం ఏదైతే ఉందో రోహిణిని భేదిస్తే వాళ్ళకి 12 సంవత్సరాలు క్షామం వస్తుంది. అంటే వానలుండవు, పంటలుండవు, ఎక్కడా కూడా సస్యశ్యామలంగా ఉండదు. అందుకని శనిని నిరోధించాలి అని చెప్పి దశరథుడు తన రథాన్ని వేసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో రైతులకి పంట పండుతుంది. ఆ పంటని వాళ్ళు ఏం చేస్తారు, ఒక చోట రాశిని కుప్పగా పోసి ఆ రాశి మీద ధాన్యలక్ష్మీదేవిని ఆవాహనం చేసి అమ్మవారికి పూజలు చేసి ఇవాళ ఈ సంవత్సరం నీ దయ వల్ల ఇంత పంట పండింది అని అమ్మవారికి ఆనందంగా చేసి అక్కడ వచ్చిన ఆ వరిని బియ్యంగా చేసుకుని దాన్ని మొట్టమొదటిగా వండి ప్రసాదంగా అమ్మవారికి మొట్టమొదటి భోగంగా పెడతారు. అదే సమయంలో దశరథుడు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే దశరథుడిని పిలుస్తారు ఆ కోసల దేశం వాళ్ళు. పిలిచి నీకు ఇవాళ మేము ఇక్కడ పూజ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రసాదం తీసుకుని వెళ్ళు అంటే, నేను ఇప్పుడు వెళ్ళకపోతే శని రోహిణిని భేదిస్తాడు. రోహిణిని భేదిస్తే 12 క్షామం అంటే 12 సంవత్సరాల క్షామం వస్తుంది. మీరందరూ ఇంకా కష్టపడతారు. ఈ చిన్న చిన్న పూజలు నాకు చెప్పద్దు, రాజు కదా చక్రవర్తి కదా పోవరు అని ఆ ధాన్యం మీద కుప్పమించి వెళ్ళిపోతాడు రథంలో. వెళ్ళిపోయేసరికి ధాన్యలక్ష్మికి కోపం వచ్చి మొత్తం ధాన్యాగారంలో ఉన్న ధాన్యం కూడా మాయమైపోతుంది. దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు. ఇక్కడ ధాన్యం కుప్పలు కుప్పలు మాయమైపోతాయి. ఎక్కడ ధాన్యం ఒక గింజ కూడా ఉండదు. ఈయన శని దగ్గరికి వెళ్తాడు, శని అనుగ్రహాన్ని పొందుతాడు.